వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. రాష్ట్రంలో కలకలం రేపిన రాష్ట్ర హిజ్రాల నాయకులు హాసిని హత్య కేసు ఎట్టకేలకు మిస్టరీ వీడింది. అయితే ఎస్పీ కృష్ణకాంతి మీడియా సమావేశంలో ఈరోజు 12 మంది నిందితులను అరెస్టు చేసినట్టు చెప్పారు. అదేవిధంగా 12 మంది నిందితులను కూడా ఆయన మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే హిజ్రాలో నెల్లూరు జిల్లాలో అంటే రాయలసీమ జిల్లాలో ఉన్న హిజ్రాల మధ్య జరుగుతున్న ఆధిపత్యం పోరుతూనే హాసినిని హత్య చేసినట్లు కూడా పోలీసులు విచారణలో వెల్లడైనట్లు కూడా ఆయన చెప్తున్నాడు. అయితే హిజ్రాలు నాయకుడైన అలెఖ్య సారథ్యంలోనే కొంతమంది రౌడీ షీటర్లు ఈ హత్యకు పాల్పడినట్టు చెప్తున్నారు. అయితే అలెఖ్య పెద్ద ఎత్తున సుపారీ ఇచ్చే అంటే కిరాయి హంతకులను పోగు చేసి మొత్తం ఒక పథకం ప్రకారం హాసినిని హత్య చేసినట్లు కూడా పోలీసులు విచారణలో అయితే తేలింది. ఇంకా మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయాల్సి ఉంది. అయితే వారు ముగ్గురు తెలిస్తే అసలు ఈ డబ్బు ట్రాన్స్ఫాక్షన్ ఎలా జరిగింది, ఎవరు డబ్బులు ఇచ్చారు, ఎలా ఇదైందని కూడా పూర్తి సమాచారం తెలిసే అవకాశాలు ఉన్నాయని కూడా ఎస్పీ చెప్తున్నారు. అయితే ప్రధానంగా హాసిని రాయలసీమ జిల్లాలో సెటిల్మెంట్లు చేస్తూ పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించినట్లు కూడా పోలీసులు విచారణ అయితే తెలిసింది. ఆమె కోట్ల రూపాయల ఆస్తులు కూడా కూడబెట్టినట్లు తెలుస్తుంది. ప్రధానంగా తిరుపతిలో ఒక పెద్ద భవంతి, అదేవిధంగా చిన్న చెరుకురులో ఒక ఇల్లు, అదేవిధంగా 30 ఎకరాల మాగాణి భూమిని కూడా కొన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా కడప, కర్నూలు జిల్లాల్లో కూడా ఆమెకు సంబంధించిన కొంత ఆస్తి కూడా ఉన్నట్లు కూడా పోలీసులు విచారణలో అయితే తెలుస్తుంది. అయితే ఆశని పెద్ద ఎత్తున సెటిల్మెంట్ చేస్తూ డబ్బులు సంపాదించడము మరో వర్గ హిజ్రాల నాయకులకు ఇది కొంత బాధ కలిగించడము. ఆమె పెద్ద ఎత్తున సెటిల్మెంట్ చేసి డబ్బులు సంపాదిస్తుంది, తమ వచ్చే డబ్బుల్ని సైతం ఆమె దోచుకుంటుందన్న ఒక ఇది ఉంది. అదేవిధంగా హిజ్రాల్లో కూడా చాలామందిని ఆమె దాడులు చేయడము, కొట్టడము, వాళ్ళు డబ్బులు డిమాండ్ చేయడం వంటి ఘటనలు కూడా జరిగి ఈ నేపథ్యంలోనే అలెఖ్య రౌడీ షీటర్లను, నెల్లూరు చెందిన రౌడీ షీటర్లను, అదేవిధంగా తిరుపతికి చెందిన వాళ్ళను కూడా ఒక పోగు చేసి వాళ్ళందరినీ డబ్బులు ఇచ్చి ఆమెని హత్య చేయించినట్లు కూడా పోలీసు విచారణలో అయితే తేలింది. మొత్తం మీద మరో ముగ్గురు దొరికితే తప్ప ఇంకా ఎక్కడి నుంచి ఎంత డబ్బు ఇచ్చారు ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే హత్య జరిగే సమయంలో హాసిని వద్ద వంటి మీద ఉన్న నగలు కూడా పోలీసులు వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. మొత్తం మీద హాసిని సెటిల్మెంట్లు, రౌడీజము, పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించడం వల్లే, ఈ ఆధిపత్యం పోవడం వల్లే ఆమెను హత్య చేసినట్లు కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ నెల్లూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.